ద అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సేయర్ మీకు నాన్టైల్లో ఉండేటటువంటి థర్డ్ పార్ట్ ఇది. ద గ్రేవ్ యార్డ్ అని ఇచ్చాడు ఇక్కడ. చాప్టర్ 3 గ్రేవ్ యార్డ్. గ్రేవ్ యార్డ్ అంటే ఇక్కడ సమాధి అని అర్థం. గోస్ట్స్ సెడ్ హక్, ఐ కెన్ సీ గోస్ట్స్, దే ఆర్ కమింగ్ ఓవర్ హియర్, ఐ ఆమ్ రియల్లీ స్కేర్డ్. కెన్ గోస్ట్ సీ అస్, ఆస్క్డ్ టామ్. Ghosts can see everything, answered Huck. Oh, why did I come here? Don't be afraid. We must be very quiet, said Tom. గోస్ట్స్ దెయ్యాలు అని చెప్పి హక్ అంటాడు. గోస్ట్ అంటే దెయ్యం అని అర్థం. నేను గోస్ట్ని చూస్తున్నాను, అవి ఇలా వస్తున్నాయి అని చెప్పి చెప్తాడు. ఇక్కడికి ఇలా వస్తున్నాయి అని చెప్పి అనగానే ఇంకా ఏమని అంటాడంటే ఐ ఆమ్ రియల్లీ స్కేర్డ్, అంటే చాలా భయపడుతున్నాను వాటిని చూసి, అంత భయంకరంగా ఉన్నాయని చెప్పి అంటాడు. అయితే ఇక్కడ టామ్ అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే గోస్ట్ని మనం చూస్తున్నాం కదా, అలాగే అవి కూడా మనల్ని చూడగలవా అని చెప్పి టామ్ అడుగుతాడు. గోస్ట్స్ అంటే ఆ దెయ్యాలు అందరినీ చూడగలవు అని చెప్పి హక్ అంటాడు. హో, వై డిడ్ ఐ కమ్ హియర్, అలా అయితే నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి అని చెప్పి అనుకుంటాడు. అలాగే భయపడద్దని చెప్పి అనుకుని వీ మస్ట్ బి వెరీ క్వైట్, చాలా సైలెంట్గా ఉండాలని చెప్పి టామ్ అంటాడు. The three ghosts moved quietly in the graveyard. They came close to Tom and Huck. Tom whispered Huck, they are not ghosts, they are humans. One of them is Muff Potter, you are right. And there is Injun Joe and Dr. Robinson. But why are they here? Said Tom. అయితే 3 గోస్ట్లు కూడా ఇలా కదులుతూ గ్రేవ్యార్డ్లో రావడం అనేది జరుగుతుంది. అయితే క్లోజ్గా వచ్చి టామ్ అండ్ హక్ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. వాళ్ళకి దగ్గరగా వెళ్ళడం అనేది జరుగుతుంది. అప్పుడు అంటాడు, టామ్ నెమ్మదిగా గలుగుతాడు. ఏమనంటే ఇక్కడ విస్పర్డ్ హక్ ఏమనంటాడంటే వీళ్ళు దెయ్యాలు మాత్రం కాదు, వాళ్ళు హ్యూమన్సే, అంటే మనుషులే. అందులో వన్ ఆఫ్ దెమ్ ఒకడు మఫ్ పాటరు అని చెప్పి అంటాడు. యు ఆర్ రైట్ అని చెప్పి అంటాడు. నెక్స్ట్ వాడు ఇంజూన్ జో అండ్ డాక్టర్ రాబిన్సన్, వీళ్ళు ముగ్గురు. అయితే ఎందుకు వాళ్ళు ఇక్కడ ఉన్నారు అని చెప్పి టామ్ అడుగుతాడు. దే ఆర్ గ్రేవ్ రాబర్స్, దే వాంట్ టు రోబ్ ఏ గ్రేవ్. ద డాక్టర్ వాంట్స్ ఏ డెడ్ బాడీ, సెడ్ హక్. బట్ వై, ఆస్క్డ్ టామ్. హీ కట్స్ బాడీస్ అండ్ స్టడీస్ దెమ్. మై ఫాదర్ టోల్డ్ మీ అబౌట్ డాక్టర్ రాబిన్సన్, సెడ్ హక్. అయితే వాళ్ళు ముగ్గురు కూడా గ్రేవ్స్ అంటే సమాధుల్ని రోప్ చేసేవాళ్ళు, అంటే తోచుకునేవాళ్ళు అని చెప్పి అంటారు. అందుకని వాళ్ళు రోప్ చేయడానికి సమాధుల్ని తోచుకోవడానికి వచ్చారని చెప్తాడు. అయితే డాక్టర్ ఏమో అడుగుతున్నాడంటే ఒక డెడ్ బాడీ కావాలి అని చెప్పి అనుకుంటున్నాడు. ఎందుకని అని చెప్పి అడుగుతాడు టామ్. ఎందుకు డెడ్ బాడీ డాక్టర్ గారికి అని చెప్పి అనుకుంటే అతను ఈ బాడీస్ని కట్ చేసి వాటిని అధ్యయనం చేస్తాడు. అందుకని డాక్టర్ గారికి డెడ్ బాడీస్ కావాలని చెప్పి మా నాన్నగారు చెప్పారని చెప్పి హక్ చెప్తాడు. The 3 men were at Hoss Williams' grave. Injun Joe and Muff Potter started digging. Soon the grave was open. They found the dead body and pulled it out of the ground. Well, doctor, do you want us to take the body to your house, said Muff. You must give us $5. What, said Dr. Robinson angrily. I paid you this morning, I am not giving you more money. అయితే ఈ 3 men కూడా హోస్ విలియమ్స్ అనేటటువంటి ఒక వ్యక్తి యొక్క సమాధి దగ్గరికి వెళ్తారు. అయితే ఇంజన్ జో అండ్ మఫ్ పోటరు వీళ్ళిద్దరు కూడా ఆ సమాధిని తవ్వడం ప్రారంభిస్తారు. చాలా త్వరగానే ఆ సమాధి అనేది ఓపెన్ చేస్తారు. అందులో ఉండేటటువంటి డెడ్ బాడీని, చనిపోయినటువంటి ఆ వ్యక్తి హోస్ విలియమ్స్ యొక్క డెడ్ బాడీని బయటికి తీసి గ్రౌండ్ మీద పెడతారు. అయితే డాక్టర్ గారిని అంటారు, దీన్ని మీ ఇంటి వరకు తీసుకురావాలా బాడీని అని చెప్పి మఫ్ అడుగుతాడు. మీరు అలా తీసుకురావాలంటే కనుక $5 మాకు ఇవ్వాలి అని చెప్పి అడుగుతాడు. అప్పుడు రాబిన్సన్ చాలా కోపంగా అంటాడు, నేను ఆల్రెడీ మార్నింగే మనీని పే చేశాను కదా, మీకు ఎందుకు ఇంకా ఎక్కువ మనీ ఇవ్వాలి అని చెప్పి కోపపడతాడు. ఐ వాంట్ మోర్ మనీ డాక్టర్. ఇంజన్ జోస్, 5 years ago I came to your father's house.
I asked for something to eat. You gave me nothing. I still remember that. You must give more money. Injunjo took the doctor's arm and the doctor hit him. Injunjo fell to the ground. Don't hit my friend, cried Muff Potter. Muff and Dr. Robinson started fighting. Everything happened very quickly. Dr. Robinson hit Muff Potter on the head. Muff fell to the ground. Injunjo took Muff's knife. అయితే ఎక్కువ మనీ అడుగుతాడు కదా, డాక్టర్ గారికి అయితే కోపం వస్తుంది. అందుకని ఎక్కువ మనీ ఎందుకు అడుగుతున్నాడో చెప్తున్నాడు డాక్టర్ ఇంజన్జో. 5 years బ్యాక్ నేను మీ ఇంటికి మీ ఫాదర్ దగ్గరికి వచ్చాను. అక్కడ ఏదో తినడానికి పెట్టమని చెప్పి అడిగాను, కానీ మీరేమీ తినడానికి కూడా పెట్టలేదు. నాకు ఇంకా అది గుర్తుంది. అందుకని చెప్పి మీరు ఇప్పుడు ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సిందే అని చెప్పి అడుగుతాడు. అయితే ఆ సందర్భంలో డాక్టర్ గారు ఆమెని అంటే చేతిని పట్టుకోవడం అనేది జరుగుతుంది. అప్పుడు డాక్టర్ గారు వెంటనే అతన్ని కొడతారన్నమాట. ఇంజన్జో వెంటనే కింద పడిపోతాడు. మా ఫ్రెండ్ని కొట్టొద్దని చెప్పి అరుస్తాడు మఫ్ పోటర్. అయితే మఫ్ డాక్టర్ రాబిన్సన్ వీళ్ళిద్దరూ కూడా దెబ్బలాడుకోవడం, ఫైట్ చేయడం మొదలు పెడతారు. ఇదంతా కూడా చాలా త్వరగా జరిగిపోతుంది. అయితే రాబిన్సన్ మఫ్ పోటర్ హెడ్ మీద కొట్టడం అనేది జరుగుతుంది ఈ గొడవలో. అయితే మఫ్ వెంటనే గ్రౌండ్ మీద పడిపోవడం అనేది జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తాడంటే ఇంజన్జో మఫ్ యొక్క నైఫ్ని తన చేతిలోకి తీసుకుంటాడు. He saw Muff on the ground and he killed Dr. Robinson with the knife. The doctor fell on top of Muff and covered him with the blood. Injunjo looked at the two men on the ground. అయితే ఈ మఫ్ ఏం చేస్తాడంటే డాక్టర్ రాబిన్సన్ని తను మఫ్ చేతిలో ఉండేటటువంటి నైఫ్ తోటి పొడిచి చంపేయడం అనేది జరుగుతుంది. అయితే డాక్టర్ గారు మఫ్ మీద పడిపోతారు. అతని మీద బ్లడ్తో కవర్ అయిపోయి మొత్తం అంతా బ్లడ్ అయిపోయి ఉంటుంది. ఇంజన్జో ఏం చేస్తాడంటే ఈ ఇద్దరు గ్రౌండ్ మీద పడి ఉండడం అనేది చూస్తాడు. ఫస్ట్ హీ రోప్డ్ ద డెడ్ డాక్టర్, దెన్ హీ పుట్ ద బ్లడీ నైఫ్ ఇన్ టు ద మఫ్స్ రైట్ హ్యాండ్. ఏ ఫ్యూ మినిట్స్ పాస్డ్ and Muff moved a little and opened his eyes. He pushed the doctor's body away. He looked at the knife in his hand. అయితే ఫస్ట్ ఏం చేస్తాడంటే ఈ చనిపోయినటువంటి డాక్టర్ గారి యొక్క ఈ డెడ్ బాడీలో ఉండే ఈ డాక్టర్ గారి దగ్గర ఉన్నటువంటి వస్తువులన్నింటినీ తోచేసుకుంటాడు. అంటే మొత్తం అన్నీ దొంగిలిస్తాడు. తర్వాత ఈ రక్తంతో కూడినటువంటి కత్తి ఏదైతే ఉందో ఆ కత్తిని మఫ్ యొక్క రైట్ హ్యాండ్లో పెడతాడు. కొన్ని నిమిషాల తర్వాత మఫ్కి మెలకు వస్తుంది. చిన్నగా తన యొక్క ఐస్ ఓపెన్ చేసి చూస్తాడు. వెంటనే తన పైన ఉన్నటువంటి డాక్టర్ గారి బాడీని పైకి విసిరేస్తాడు. అయితే అక్కడ ఉండేటటువంటి ఆ కత్తి వైపు చూసుకుంటాడు. కత్తి తన యొక్క చేతిలో ఉండడాన్ని చూసుకుంటాడు మఫ్. వాట్ హ్యాపెండ్ జో? హీ ఆస్క్డ్ స్లోలీ. ఇంజన్జో సెడ్ సంథింగ్ వెరీ బ్యాడ్. మఫ్. వై డిడ్ యూ కిల్ హిమ్? I didn't kill him, said Muff. He was very confused. I drank too much whiskey last night. I don't remember anything. Tell me, Joe, what happened? You fought with the doctor. He hit you on the head and you fell to the ground. Then you got up, took your knife and killed him, said Injunjo. I don't understand, Joe. I never fought with a knife. I don't want to kill Dr. Robinson. He was young and he had a future. Oh, this is a terrible. It was the whiskey, cried Muff. Joe, didn't tell anyone, please. అయితే చిన్నగా కళ్ళు తెరిచి చూసినటువంటి ఈ మఫ్ ఏమని అంటాడంటే ఏంటి ఏం జరిగింది అని చెప్పి జోని అడుగుతాడు స్లోగా. అయితే జో ఏం చెప్తాడంటే చాలా చెడు జరిగింది మఫ్. ఏమిటంటే నువ్వు ఎందుకు చంపేస్తావు డాక్టర్ గారిని అని చెప్పి అంటాడు. నేనేమీ చంపలేదని చెప్పి మఫ్ అంటాడు. చాలా కన్ఫ్యూజ్ అయిపోతాడు. నేను చంపలేదు కదా, నేను చంపాను అంటున్నాడు ఏంటి అని చెప్పి. అయితే ఇంకో విషయం ఏమంటాడంటే నేను బాగా తాగేసాను, రాత్రి విస్కీ తాగేసాను లాస్ట్ నైట్, అందుకనే నాకేమీ గుర్తుకు రావట్లేదు అని చెప్తాడు. అప్పుడు నిజంగా చెప్పు ఏం జరిగిందో అని చెప్పి జోని మళ్ళీ అడుగుతాడు మఫ్. అప్పుడు చెప్తాడు ఏంటంటే నువ్వు డాక్టర్ గారితో దెబ్బలాడావు, అతను నేను హెడ్ మీద కొట్టారు, నువ్వు గ్రౌండ్లో పడిపోయావు,
అని చెప్పి చెప్తాడు. తర్వాత నువ్వు లెగిసి నీ యొక్క నైఫ్ని తీసుకుని అతన్ని చంపేశావని చెప్పి చెప్తాడు ఇంజున్ జో. నాకేం అర్థం కావట్లేదని చెప్పి జో అంటాడు. అయితే నేను ఎప్పుడు కత్తితో పొడవడం ఇలాంటివి ఎప్పుడు చేయను నేను అని చెప్పి ఇక్కడ మఫ్ అంటాడు. కానీ నేను డాక్టర్ గారిని చంపాలని అనుకోవట్లేదు, ఎందుకంటే ఎప్పుడూ అనుకోలేదు కూడా, ఎందుకనంటే అతను యంగ్ అండ్ అతనికి మంచి ఫ్యూచర్ ఉంది అని చెప్పి అంటాడు. అయితే ఈ విషయం అనేది చాలా భయంకరమైనది అని చెప్పి భయంకరమైనటువంటి విషయం, అంటే హత్య చేయడం అనేది భయంకరం కనుక. అయితే ఇక్కడ విస్కీ అని చెప్పి మళ్ళీ అరుస్తాడంటే ఎక్కువగా విస్కీ తాగడం వల్ల ఈ విధంగా జరిగిందని చెప్పి. జో అంటాడు, ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దు అని చెప్పి ప్లీజ్ అని చెప్పి అంటాడు జో. ఐ వోంట్ టెల్ ఎనీ వన్ మఫ్, బట్ నవ్ యూ మస్ట్ లీవ్ దిస్ గ్రేవ్యార్డ్ క్విక్లీ గో సెడ్ ఇంజన్ జో. థ్యాంక్ యూ జో సెడ్ మఫ్, యూ ఆర్ యూ ఫ్రెండ్. Muff Potter ran away and Injun Joe watched him. Then he carefully put Muff's knife near the doctor's body and left the graveyard. ఎవరికి చెప్పదు ఈ విషయాన్ని అని చెప్పి చెప్తాడు మఫ్కి. నువ్వు వెంటనే ఈ గ్రేవ్యార్డ్ని త్వరగా విడిచి వెళ్ళిపోమని చెప్పి ఇంజన్ జో చెప్తాడు. థ్యాంక్ యూ చెప్తాడు జోకి. థ్యాంక్ యూ జో అని చెప్తాడు మఫ్. తర్వాత నువ్వు నిజమైనటువంటి ఫ్రెండ్వి, అందుకనే నాకు ఈ విధంగా నువ్వు చూసినా కూడా నన్ను పారిపోమని చెప్తున్నావు అని చెప్పి అనుకుంటాడు. అయితే కేర్ఫుల్గా మఫ్ దగ్గర తీసుకున్నటువంటి చేతిలో ఉన్నటువంటి నైఫ్ని డాక్టర్ గారి బాడీ దగ్గర పెట్టి ఇతను కూడా ఇక్కడ ఉండేటటువంటి శ్మశానాన్ని వదిలి వెళ్ళిపోతాడు. టామ్ అండ్ హక్ వర్ టెరిఫైడ్. ఇట్ వాజ్ ఎ టెర్రబుల్ సీన్. Then silently moved away from the trees. Then they ran out of the graveyard and back to the village. They arrived at an old house and decided to hide there. What are we going to do? asked Tom. We saw everything. Injun Joe killed the doctor. అయితే టామ్ హక్ వీళ్ళిద్దరూ కూడా చాలా భయపడడం అనేది జరుగుతుంది. ఎందుకంటే చాలా భయంకరమైనటువంటి సీన్, ఒక హత్య జరిగేటటువంటి సీన్ చూశారు కదా, భయపడిపోయారు. ఎంత సైలెంట్గా అక్కడి నుంచి చెట్ల మధ్య నుంచి వచ్చేసి అక్కడి నుంచి గ్రేవ్ యార్డ్ నుంచి ఒకటే పరుగు విలేజ్లోకి పరుగు పెట్టుకుంటూ రావడం అనేది జరుగుతుంది. అయితే ఒక ఓల్డ్ హౌస్ దగ్గరికి వచ్చి అందులో దాక్కుందామని చెప్పి అనుకుంటారు. అయితే ఇప్పుడు ఏం చేద్దామని చెప్పి టామ్ అడుగుతాడు. మనం ప్రతిదీ ఏం జరిగిందో అంతా చూసాం కదా, ఇంజన్ జో డాక్టర్ గారిని చంపేశాడు అని చెప్పి అంటాడు. వాట్ కెన్ వై డూ? వీ కాంట్ టెల్ ఎనీ వన్ సెడ్ హక్. ఇంజన్ జో ఈజ్ డేంజరస్. ఐ ఆమ్ ఎఫ్రైడ్ ఆఫ్ హిమ్. డూ యూ వాంట్ ఎ నైఫ్ ఇన్ యువర్ హార్ట్? ఐ ఆమ్ ఎఫ్రైడ్ ఆఫ్ ఇంజన్ జో టు సెడ్ టామ్. యు ఆర్ రైట్. వీ కాంట్ టెల్ ఎనీ వన్ అబౌట్ ఇంజన్ జో. ప్రామిస్ నాట్ టు టెల్ ఎనీ వన్ సెడ్ హక్. ప్రామిస్ టామ్. ఇప్పుడు మనం ఏం చేద్దామని చెప్పి అడుగుతాడు. మనం ఎవరికి ఏమి చెప్పొద్దని చెప్పి హక్ అంటాడు. ఎందుకంటే ఇంజన్ జో అనేవాడు చాలా భయంకరమైనటువంటి వ్యక్తి, నాకు అతనంటే చాలా భయం అని చెప్తాడు. నువ్వు కానీ ఎవరికైనా చెప్పావంటే అతను నిన్ను కూడా చంపేస్తాడు అని చెప్పి చెప్తాడు. అప్పుడు టామ్ ఏమంటాడంటే నాకు కూడా ఇంజన్ జో అంటే భయమే అని చెప్పి చెప్తాడు. అందుకని సరే అని చెప్పి మనం ఎవరికి చెప్పొద్దని చెప్పి వీళ్ళిద్దరూ ఇంజన్ జో గురించి ఎవరికి చెప్పకూడదని టామ్ అండ్ హక్ డిసైడ్ అయ్యి ప్రామిస్ చేసుకుంటారు ఒకరికొకళ్ళు. We will continue on the 4th chapter. Thank you.